Dear students, welcome. వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ కరెంట్ అఫైర్స్ అడ్డా. ఈ రోజుకి మన కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ 1 మంత్ అవుతుంది. ఇంతకుముందు మన వీడియోస్ రోయిస్ అకాడమీ ఛానల్లో వచ్చేవి. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా మనం కరెంట్ అఫైర్స్ అడ్డా అనే గ్రూప్ని పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రతి పీడిఎఫ్ని మనం టెలిగ్రామ్ గ్రూప్ రోయిస్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది కింద. ఓకేనా? దాంట్లో ఈ పీడిఎఫ్స్ ఉన్నాయి. సో నేను చెప్పేటప్పుడు ఎవరికైతే రాయడం కాస్త ఇబ్బంది అవుతుందో ఆ పీడిఎఫ్లోకి వెళ్ళి తెలుగు వాళ్ళు తెలుగులో చూసుకోండి, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ని చూసుకోండి. సో దాని పరంగా పీడిఎఫ్స్ని అక్కడ అక్వైర్ చేసుకోండి. అండ్ దీంతో పాటు మనం మంత్లీ సెషన్స్ని, వీక్లీ సెషన్స్ని ఇప్పటి నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మే మంత్స్కి సంబంధించిన ఫుల్లీ రివిజన్ని కూడా మనం 35 మినిట్స్ 75 కరెంట్ అఫైర్స్గా చేయడం జరిగింది. సో అదే మెథడ్లో యూపీఎస్సీకి కానీ స్టేట్ కానీ ఎక్కడా తగ్గకుండా మనం పీవైక్యూస్ని కానీ లేదా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని కానీ ఇదే విధంగా నేర్చుకుందాం. ఇక్కడ కరెంట్ అఫైర్ ఎలా అంటే ఒక కరెంట్ అఫైర్ డిస్ప్లే అవుతుంది, దానికి సంబంధించిన డేటా చెప్పడం జరుగుతుంది. అండ్ దానికి రిలేటెడ్గా సబ్జెక్ట్ కానీ లేదంటే ప్రీ హిస్టారిక్ కానీ లేదంటే స్టాక్ జీకే కానీ ఎలాంటి పాయింట్స్ ఉన్న డీటెయిల్ అనాలిసిస్ ఇక్కడ ఇవ్వబడుతుంది. అండ్ వాటన్నిటితో పాటు ఒక పీవైక్యూ లేదా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా? సో మీలో ఎవరైనా ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ని చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? కంటెంట్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో రీచ్ ఇంకెక్కువగా వెళ్తుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, లుక్ ఇన్ టు అవర్ ఫస్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ మనకు కనబడుతుంది కెటామైన్ డ్రగ్. కెటామైన్ అనే ఒక డ్రగ్ కనబడుతుంది. సో ఇప్పుడు ఈ డ్రగ్ అనేది న్యూస్లోకి వచ్చింది. సార్ ఇలాంటి వాటి మీద కూడా మన ఎగ్జామ్స్లో అడుగుతారా? ఎస్, వెరీ రీసెంట్గా కండక్ట్ చేసిన గ్రూప్ 2 కానీ గ్రూప్ 3లో కానీ డ్రగ్స్ మీద కానీ లేదంటే డిసీజెస్ మీద కానీ లేదంటే వర్డ్ ఆఫ్ ది ఇయర్ మీద కానీ క్వశ్చన్స్ అడగడం మనం చూడొచ్చు. సో ఇక్కడ కెటామిన్ అనే డ్రగ్ గురించి అడగడం జరిగింది. ఇదేనండి కెటామిన్. యాక్చువల్గా కెటామిన్ ఎందుకు ఇది లైమ్లైట్లోకి రావడం జరిగింది అంటే మీ అందరికీ తెలుసు ఎలన్ మస్క్ టెస్లా అధినేత. సో వెరీ రీసెంట్గా తన స్పేస్ ఎక్స్ కంపెనీ కూడా స్టార్ బేస్ సిటీ అని కొత్తగా మనకు లైమ్లైట్లోకి రావడం జరిగింది. సో ఎలన్ మస్క్ గారు ఆయన డొనాల్డ్ ట్రంప్ టీంలో ఒక మెంబర్ కదా. సో ఆయన ఏంటంటే దీన్ని ఎక్సెసివ్గా వాడడం జరిగింది. సో వాడడం జరిగి తనకి బ్లాడర్ ఇష్యూస్ రావడం జరిగింది. సో ఆ కాంటెక్స్ట్లో ఇది లైమ్లైట్లోకి వచ్చింది. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు అసలు కెటామిన్ అంటే ఏంటి. ఇది ఒక డిసోసియేటివ్ అనెస్థేషియా. అంటే ఇది ఎలా అంటే దీని ఒకప్పుడు 1960 ఆ టైంలో యానిమల్స్ మీద ప్రయోగించేవాళ్ళు. తర్వాత ఇక్కడ చూడొచ్చు మనం యుఎస్ఏ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు మానవుల కోసం కూడా దీన్ని ఉపయోగించవచ్చు అని 1970లో ఎండోర్స్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి దీన్ని మనుషులు కూడా ఉపయోగిస్తున్నారు. ఇది ఎలా అంటే ఒక పెయిన్ రిలీఫ్ కానీ లేదంటే కంప్లీట్ ఒక రిలాక్సేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఆయన తన ఎక్సెసివ్గా వాడడం జరిగింది. అందువల్ల ఇది మనకి లైమ్లైట్లోకి రావడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. సో మనం అడిగే ఛాన్స్ ఉంది కెటామిన్ అంటే ఏంటి, ఇటీవల కాలంలో కెటామిన్ వార్తలో కనబడుతుంది, అది దేనికి సంబంధించింది. ఇట్ ఈస్ అన్ డిసోసియేటివ్ అనెస్థేషియా లేదా రిలాక్సేషన్ కానీ రిలీఫ్ కానీ ఇస్తుంది అని మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడొచ్చు. ఏంటి, జార్ఖండ్లో బర్వాది ఫారెస్ట్లో ఒక టైగర్ సఫారీని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ చూడండి, జార్ఖండ్లోని బర్వాడి అడవిలో ఒక టైగర్ సఫారీ గురించి ఇది న్యూస్. సో యాజ్ యూజువల్గా జార్ఖండ్ పేరు వినగానే మనకి ఏ టైగర్ రిజర్వ్ గుర్తొస్తుంది? పలమౌ టైగర్ రిజర్వ్ ఒకటి ఉంది కదా. సో దానిలో భాగంగానే ఈ బర్వాడి అడవిలో ఒక టైగర్ సఫారీని క్రియేట్ చేయబోతున్నారు. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు బర్వాడి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే దీన్ని పలమావు టైగర్ రిజర్వ్లో భాగంగా ఒక స్థానిక సమాజం దీని మీద ఆందోళన తలెత్తుతున్నాయి. సో ఇది ఏంటి అంటే ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ బర్వాడి సిటీ దగ్గర చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ ఉంటుందండి. ఇక్కడ ఏంటి అంటే ఒక టైగర్ సఫారీని కన్స్ట్రక్ట్ చేస్తుంటే అక్కడున్న కమ్యూనిటీస్ మొత్తం ఆందోళనకు దిగాయి. ఎందుకు ఆందోళన దిగుతారు? వాళ్ళ ప్లేసెస్ని మళ్ళీ రీలొకేట్ చేయాలి, అవునా కాదా? వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేషన్ ఇవ్వాలి. సో ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని. ఒక ప్రజలు అలవాటే వేరే దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆందోళనలు లేదా ప్రొటెస్టులు జరుగుతాయి కదా. సో అదే కాంటెక్స్లో మనం ఇక్కడ చూడొచ్చు, అర్థమవుతుందా? సో తర్వాత ఇక్కడ దీని గురించి మనం కొంచెం ఎగ్జామ్ ఓరియంటెడ్ చూస్తే మనకు కొన్ని పాయింట్స్ కనబడతాయి. సో జనరల్గా పులుల గురించిన టైగర్ సఫారీస్ అనేది మన వన్యప్రాణి చట్టం 1972 కింద ఇది నిర్వచించబడలేదు. దిస్ ఇస్ నాట్ డిఫైన్డ్, ఇది నిర్వచించబడలేదు. అదేవిధంగా ఈ టైగర్ సఫారీ గురించి అనే భావన మనకి
ఎన్టీసీఏ ఉంది కదా మనకి, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. వీళ్ళు 2012లో దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ ఇవ్వడం జరిగింది. 2012లో గైడ్‌లైన్స్ ఇవ్వడం జరిగింది. సో, అదే విధంగా 2016లో ఈ ఎన్టీసీఏ టైగర్ సఫారీని ఏర్పాటు చేయడానికి గైడ్‌లైన్స్‌ని జారీ చేసింది. 2012లో గైడ్‌లైన్స్‌ని డిక్లేర్ చేస్తే 2016లో వాటిని ఆ గైడ్‌లైన్స్‌ని జారీ చేయడం జరిగింది. సో, ఈ రకంగా మనం టైగర్ సఫారీస్‌ని చూడొచ్చు. అర్థమవుతుందా? అదే విధంగా 2019లో కొన్ని అమెండ్మెంట్స్ చేసి జూ అధికారులు అంటే సెంట్రల్ జూ అథారిటీ వాళ్ళు పులులనే కాదు మిగతా ఏ వన్యప్రాణులైనా సరే మనం ఇలాంటి సఫారీలో ఉంచొచ్చు అని ఒక అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు చాలా కీన్‌గా అబ్జర్వ్ చేయండి. ఒకటేంటి 1972 వైల్డ్ లైఫ్ యాక్ట్ ఎలాంటి టైగర్ సఫారీల గురించి మాట్లాడలేదు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ 2012లో ఎన్టీసీఏ గైడ్‌లైన్స్‌ని చెప్పింది. జస్ట్ అంతే. తర్వాత 2016లో ఈ గైడ్‌లైన్స్‌ని ఇంపోజ్ చేసింది. తర్వాత సెంట్రల్ జూ అథారిటీ 2019లో కేవలం టైగర్స్‌నే కాదు మిగతా యానిమల్స్‌ని కూడా ఈ సఫారీలో ఉంచొచ్చు అని ఒక అమెండ్ చేయడం జరిగింది. సో, ఆ రకంగా మనం దీన్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ సుప్రీం కోర్ట్ మనకు ఒక విషయం చెప్పిందన్నట్టు. ఏంటి టైగర్ సఫారీ రిజర్వ్‌లో కోర్ లేదా బఫర్ ప్రాంతాల్లో ఉండకూడదు. సో, జనరల్‌గా సఫారీ అంటే ఏంటండి? సఫారీ అంటే మనం ఒక వెహికల్ తీసుకెళ్ళి పులులు ఎలా తిరుగుతున్నాయో మనం ఆ వెహికల్‌లో చూస్తాం. సో, అలాంటిది కోర్ ఏరియా అంటేనే మానవులు ప్రవేశించలేని ఏరియా. అక్కడికి మనం కంప్లీట్‌లీ ప్రొహిబిటెడ్. సో, అలాంటి ఏరియాలోకి మీరు సఫారీని అనుమతిస్తే అది కోర్ ఏరియా ఎలా అవుతుంది? అది న్యాచురల్‌గా డిస్టర్బ్ అవుతుంది కదా! సో, సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే 2024లో మీరు ఇలాంటివి చేయకూడదు అని సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. ఓకేనా? సో, ఇదంతా దీనికి సంబంధించిన ఇంగ్లీష్ స్క్రిప్ట్. సో, ఇప్పుడు మనకి టైగర్ రిజర్వ్ ఎన్టీసీఏ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. దీని మీద మనం జాగ్రఫీ పరంగా ఎలాంటి క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అది ఎస్ఐపీసీఏ గాని, జీపీఓ గాని, గ్రూప్సే గాని, సెంట్రల్ ఎగ్జామ్సే గాని. సో, నేను ఇక్కడ ఒక 3 క్వెషన్స్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ క్వెషన్ చూడండి. హౌ మెనీ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా? ఇప్పటి వరకు మన దేశంలో ఎన్ని టైగర్ రిజర్వ్? వెరీ రీసెంట్‌గా ఒక టైగర్ రిజర్వ్ వచ్చింది. జస్ట్ 2 మంత్స్ అవుతుంది. వెరీ రీసెంట్‌గా ఒక టైగర్ రిజర్వ్ వచ్చింది. ఇప్పటికి మన దేశంలో ఎన్ని టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి? ఉంటే ఆ చిట్ట చివరి టైగర్ రిజర్వ్ పేరేంటి? అర్థమవుతుందా? ఆ చిట్ట చివరి టైగర్ రిజర్వ్ పేరేంటి? అండ్ దాంతో పాటు ఎన్టీసీఏ అంటే ఏంటి? ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇది స్టాట్యుటరీ బాడీనా? లేదా నాన్ స్టాట్యుటరీ బాడీనా? అంటే చట్టబద్ధ సంస్థనా? చట్టబద్ధ కాని సంస్థనా? మరేంటో వీటికి తెలిస్తే ఆన్సర్స్‌ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్‌లో రావడానికి చాలా వరకు స్కోప్ ఉన్న పాయింట్స్ అన్నట్లు ఇవి. ఓకేనా? యాహ్! నెక్స్ట్ కరెంట్ అఫైర్. భారత్ జెన్. ఇక్కడ మనం చూడొచ్చండి. ఇక్కడ మనం చూడొచ్చు. ఈయనెవరు? జితేంద్ర సింగ్. మన దేశానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అండ్ ఎర్త్ సైన్సెస్ మినిస్టర్. వెరీ రీసెంట్‌గా మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. గోవాలో నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ అండ్ పోలార్ రీసెర్చ్‌లో భాగంగా పోలార్ భవన్, సాగర్ భవన్ అనే 2 ల్యాబొరేటరీస్‌ని ఈయననే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ కాంటెక్స్ట్‌లో మాట్లాడుకున్నాం. సో, తర్వాత నిన్న కరెంట్ అఫైర్‌లో మాట్లాడుకున్నాం. ఏంటి? జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన లావెండర్ ఫెస్టివల్, పర్పుల్ రెవల్యూషన్ సంబంధించిన లావెండర్ ఫెస్టివల్ ఉంది కదా! దాన్ని కూడా ఈయనే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది ఎన్నో లావెండర్ ఫెస్టివల్? నిన్నే కదా కరెంట్ అఫైర్ చూసాం. అది ఎన్నోది? కామెంట్ చేయండి. ఓకేనా? సో, అదే పర్సన్ ఇప్పుడు ఏంటి అంటే ఢిల్లీలో ఇక్కడ చూడొచ్చు. టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ లాంచ్డ్ భారత్ జెన్. అండ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బేస్డ్ మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో, ఇది ఏంటి అంటే ఇండిజినియస్లీ స్వదేశంగా మనం తయారు చేసుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇక్కడ చూడొచ్చు. మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అంటే ఏంటి సార్? అంటే టెక్స్ట్ ఇస్తుంది, స్పీచ్ ఇస్తుంది, ఇమేజెస్‌ని కూడా చూపిస్తుంది. సో, అలాంటి ఒక టెక్నాలజీని ఈయన ఎక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది? ఢిల్లీలో ఇనాగ్రేట్ చేయాలి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా! ఢిల్లీలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో, ఏం చేస్తుంది భారత్ జన్? ఇక్కడ ఉన్నాయి కదా! ఇవన్నీ చూపిస్తుంది. ఏంటి? టెక్నాలజికల్ సావరెంటీ గాని, డిజిటల్ ఇన్క్లూజన్ గాని, ఆత్మనిర్భర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గాని, కల్చరల్ ప్రిజర్వేషన్ గాని, లేదా ట్రాన్సిషన్ గాని, లోకలైజ్డ్ సొల్యూషన్ గాని, నేషనల్ సెక్యూరిటీ గవర్నెన్స్ ప్రతీదీ ఇది మనకి యూసేజ్‌గా ఉంటుంది. సో, ఈ ఆస్పెక్ట్‌లో మనం క్వెషన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అంటే డెఫినెట్‌లీ. అది ఏ ఎగ్జామ్ అయినా మనం క్వెషన్ అయితే ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం ఎలాంటి దాంట్లో క్వెషన్స్ ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే, సో, ఇప్పటివరకు మనం మాట్లాడడం జరిగింది. ఇదేంటి? మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఓకేనా? సో, దీనికి ఎవరెవరు ఈ మిషన్‌కి మనకి కొలాబరేట్ ఐ మీన్ సహాయ సహకారాలు అందిస్తున్నారు అంటే, ఇది ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్
అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ రెండిటి యొక్క కొలాబరేషన్‌తో ఇది జనరేట్ అవుతుంది. తర్వాత ఇది ఏఐ సొల్యూషన్స్ ఫర్ 22 ఇండియన్ లాంగ్వేజెస్. 22 ఇండియన్ లాంగ్వేజెస్‌కి ఇది ఏం చేస్తుంది? ఇంటిగ్రేట్స్ టెక్స్ట్ ఇస్తుంది, స్పీచ్ ఇస్తుంది, ఇమేజెస్ ఇస్తుంది. అర్థమవుతుందా? అండ్ దాంతో పాటు ఇది ఏ సెక్టార్స్‌లో అంటే హెల్త్ సెక్టార్‌లో, ఎడ్యుకేషన్ సెక్టార్‌లో, అగ్రికల్చర్‌లో, గవర్నెన్స్‌లో వీటన్నిటిలో ఇది మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ ఏంటి అంటే మనం ఫండింగ్ అండ్ కన్సోర్టియం ఆఫ్ అకాడమిక్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఇన్నోవేటర్స్. మనం ఇన్‌స్టిట్యూషన్స్‌కి, ఇన్నోవేటర్స్‌కి వీళ్ళందరికీ ఒక కన్సోర్టియంని ఏర్పాటు చేస్తున్నాం, ఫండింగ్ ఇస్తున్నాం. ఇది భారత్ జెన్‌కి సంబంధించిన టోటల్ స్క్రిప్ట్. ఇందులోంచి మీకు ఎలా అయినా క్వెషన్ రావచ్చు. ద స్క్రిప్ట్ ఇన్ తెలుగు ఆల్సో. ఓకేనా? సో ఇప్పుడు భారత్ జెన్ అనే ఒక మనకి లైమ్‌లైట్‌లోకి రావడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్‌లో మనం క్వెషన్స్‌ని ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇక్కడ ఒక క్వెషన్ రాసానండి, చదవచ్చు. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ బిలో అబౌట్ ఇండియా ఏఐ మిషన్ ఈస్ కరెక్ట్? ఇండియా ఏఐ మిషన్ గురించి కరెక్ట్ అయిన పాయింట్స్ ఏంటి అనేది ఈ క్వెషన్. చూడొచ్చు ఏం చెప్తుంది? కాంప్రిహెన్సివ్ ఎకోసిస్టమ్ ఇస్తుంది, డ్రైవ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ఇస్తుంది, తర్వాత ఎంకరేజ్ ఏఐ యూజ్ అక్రాస్ సెక్టర్స్. అవును కదా, అవన్నీ మనకి హెల్ప్ చేస్తుంది కదా. దీనికి నోడల్ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎవరు ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్? ఎవరు దీనికి కన్సర్న్ మినిస్టర్? కమెంట్ చేయండి. ఓకేనా? సో ఈ మినిస్ట్రీ, దీనికి నోడల్ మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎవరు? అశ్విని వైష్ణవ్ గారు. ఎస్, అవును, కరెక్టే. ద ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఈజ్ డిజిటల్ ఇండియా కార్పొరేషన్. దీనికి ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ కూడా డిజిటల్ ఇండియా కార్పొరేషన్. సో 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఇలా ఇప్పుడు మనకి ఏఐ అనేది లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఇలా మనం క్వెషన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ గత గ్రూప్ 2లో కూడా మనం చూసాం. ఏంటి? అలెక్సా దేనికి సంబంధించింది? చాట్ జీపీటీ దేనికి సంబంధించింది? జెమినీ దేనికి సంబంధించింది? చూసామా లేదా? ఎగ్జామ్ రాసారు కదా! చూసాం కదా! సో ఇది అంత స్కోప్ ఉన్న ఏరియా. నెక్స్ట్ కరెంట్ అఫైర్. యెస్, ఇక్కడ చూడండి. ఎవరు? యుక్రెయిన్ అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్ జెలెన్స్కీ. అతనెవరు? వసెల్, సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ యుక్రెయిన్. సో వీళ్ళు ఏంటి అంటే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఈ మిషన్ పేరు ఏంటి అంటే ఆపరేషన్ స్పైడర్స్ వెబ్. ఆపరేషన్ స్పైడర్స్ వెబ్. సో మనం డైరెక్ట్‌గా క్వెషన్ అడిగే ఛాన్స్ ఉందండి. ఇటీవలి కాలంలో ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ అని కనబడుతుంది. ఇది ఏ దేశానికి సంబంధించింది? ఏ 2 దేశాల మధ్య జరిగిన ఇష్యూ. డైరెక్ట్ క్వెషన్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఏంటి అంటే యుక్రెయిన్ తన డ్రోన్స్‌ని వాడి రష్యా యొక్క మిలిటరీ స్థావరాలకి, మిలిటరీ ప్లేసెస్ లోపలికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన అప్రాక్సిమేట్‌లీ 40+ ఎయిర్ క్రాఫ్ట్స్‌ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో మీకు కనబడుతుంది కదా! ఇలా ప్రతీదీ డ్రోన్స్‌ని వాడి కంప్లీట్‌గా వాళ్ళకి ఎంత అంటే అప్రాక్సిమేట్‌లీ 40 ఎయిర్ క్రాఫ్ట్స్‌ని ఇంక్లూడింగ్ లాంగ్ రేంజ్ బాంబర్స్ TU-95, TU-22, M3 ఇలాంటి బాంబర్స్‌ని వాడి కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. దీనివల్ల రష్యాకి అప్రాక్సిమేట్‌లీ $7 బిలియన్ వరకు నష్టం రావడం జరిగింది అని డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ రష్యా కూడా ఒప్పుకోవడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇది మొత్తం తెలుగులో మనం చూడొచ్చు. ఓకేనా? యాహ్! సో మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్‌ని గమనిస్తే ఇక్కడ చూడొచ్చు మనం. ఏంటి? లదాఖ్ ల్యాండ్ అండ్ జాబ్ రెగ్యులేషన్స్ 2025. మనందరికీ తెలిసిన విషయమే. లదాఖ్ 2019లో యూటీగా మారింది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడున్న జనాలకి ల్యాండ్ మీద గానీ, జాబ్స్‌లో గానీ స్పెషల్‌గా రెగ్యులేషన్స్ కోరుకుంటున్నారు. అంటే వీళ్ళకి సంబంధించిన స్పెషల్‌గా రెగ్యులేషన్స్ కోరుకుంటున్నారు. సో ఆ కాంటెక్స్ట్ ఏంటో చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు. 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి విడిపోయిన తర్వాత లదాఖ్ యొక్క ప్రత్యేక గుర్తింపు కోసం, అంటే స్పెషల్ డొమినియన్ స్టేటస్ కోసం అది ఈ రోజుకి ఫైట్ చేస్తుంది. సో ఇప్పుడు దీని కాంటెక్స్ట్ ఏంటంటే జూన్ 2, 3 నాడు గవర్నమెంట్ 5 మెయిన్ రూల్స్‌ని జారీ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా డీసెంట్రలైజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఉద్యోగ నియామకాలే గానీ, ల్యాండ్ ఇష్యూస్‌నే గానీ ఇవన్నిటిని దాదాపుగా ఒక 5 రూల్స్‌ని వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఎలా అంటే 15 సంవత్సరాలు ఎవరైతే నివసిస్తారో, లేదా ఎవరైతే అక్కడనే 10th క్లాస్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుంటారో వాళ్ళే ఆ ప్లేస్‌లో లోకల్స్. మనం తెలంగాణ మూమెంట్‌లో మాట్లాడుకున్నాం కదా! ముల్కీలు, నాన్ ముల్కీలు అని సేమ్ ప్రాపగండా మనం ఇక్కడ చూడొచ్చు. రిజర్వేషన్ నిబంధనలు చూస్తే యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్ రిజర్వేషన్ అమెండ్మెంట్ రెగ్యులేషన్ 2025 ప్రకారం చూసుకుంటే
ఎస్సీసే కానీ, ఎస్టీసే కానీ, ఇతర ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్టెసే కానీ వాళ్ళందరికీ రిజర్వేషన్స్ 85% చేశారు. ఇంతకుముందు ఎంత అంటే 50% ఉండే. ఇప్పుడు ఏకంగా 85% ఓన్లీ లోకల్ పీపుల్‌కి మాత్రమే ఈ జాబ్స్‌కి సంబంధించిన ఇష్యూస్‌కి రిజర్వేషన్ రెగ్యులేట్ చేయడం జరిగింది. అధికారిక భాషలు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. ద లదాఖ్ అఫీషియల్ లాంగ్వేజ్ రెగ్యులేషన్ 2025 ప్రకారంగా ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బోటి అండ్ కుర్గిని ఈ భాషల్ని అధికారికంగా గుర్తించారు. సో, డైరెక్ట్ స్టేట్మెంట్ వస్తుందండి. ఎగ్జామ్‌లో ఇదే స్టేట్మెంట్ మీకు డైరెక్ట్‌గా కనబడుతుంది. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బోటి, పుర్గిని ఈ భాషల్ని అధికారికంగా గుర్తిస్తూ కల్చరల్ రిలేటివ్ పాయింట్‌లో షీనా, బ్రోక్స్కట్, బాల్టీ, లదాఖీ ఈ భాషలకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? ఈ భాషలకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జామ్‌లో క్వెషన్ ఎలా కనబడుతుందంటే, ఈ భాషలు ఏ రాష్ట్రానికి లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన భాషలు అని సొసైటీ కాంటెక్స్ట్‌లో అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? యాహ్! ఇప్పుడు నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఒక స్పెషల్ కౌన్సిల్‌ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు. లదాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఒక ప్రత్యేక మండలిని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటి అంటే లేహ్ అండ్ కార్గిల్ కౌన్సిల్‌లోని మహిళలకు ఈ కౌన్సిల్‌లో సీట్లలో 1/3 ఎంత 1/3 సీట్స్ ఇవ్వాలట. స్థానిక పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు. ఓకేనా? ఇదంతా ఇంగ్లీష్ స్క్రిప్ట్. ఇక్కడ మనం చూడొచ్చండి. ఇక్కడ ఒక చిన్న పాలిటీ ఓరియంటెడ్‌లో ఇది మొత్తం కంప్లీట్‌గా పాలిటీ ఓరియంటెడ్‌లో మనం చూస్తే మనకు కొన్ని విషయాలు ఏం కనబడుతున్నాయంటే షెడ్యూల్స్ అండి. మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం మొత్తం 12 షెడ్యూల్స్. అందులో 6వ షెడ్యూల్ ఏం చెప్తుంది? ఎస్పెషల్లీ అదర్ షెడ్యూల్ ఏరియాస్ అంటే ఏటీఎం రాష్ట్రాలు అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం వీటి గురించి ఉంటుందండి. సో, వీటికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 244(2) ఇది ఏం మాట్లాడుతుంది? అడ్మినిస్ట్రేషన్ అండ్ డీలింగ్ విత్ ద షెడ్యూల్ ఏరియాస్. సో, ట్రైబల్ ఏరియాస్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఒక స్పెషల్‌గా మనం ఒక అథారిటీ అంటే ఏంటంటే డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్‌ని గాని లేదంటే అటానమస్ రీజనల్ కౌన్సిల్స్‌ని గాని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎలా అయితే తెలంగాణ మూవ్‌మెంట్‌లో తెలంగాణకు సంబంధించి ప్రత్యేక మండలి మనం కోరాం గదా! తర్వాత బోర్డ్‌గా మారింది గదా! సో, అలా ఒకవేళ ప్రత్యేక మండలి గాని లేదంటే రీజనల్ కౌన్సిల్ గాని వస్తే మనకి ఏ లాభాలు జరుగుతున్నాయంటే మనం ఫారెస్ట్ మేనేజ్ చేసుకోవచ్చు, అగ్రికల్చర్ చూసుకోవచ్చు, ఇన్‌హెరిటెన్స్ అంటే వారసత్వ సంపదని కాపాడుకోవచ్చు, మ్యారేజెస్ చూసుకోవచ్చు, సోషల్ కస్టమ్స్‌ని డీల్ చేయొచ్చు. ఇక ఫినాన్షియల్ ఇష్యూస్ వస్తే మన ల్యాండ్ రెవెన్యూని మనమే కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంపోస్ట్ టాక్సెస్ మనమే టాక్సెస్‌ని ఇంపోజ్ చేయొచ్చు. రెగ్యులేటరీ ట్రేడ్‌ని మనమే నిర్వహించుకోవచ్చు. కలెక్ట్ మినరల్ రాయల్టీస్ అంటే అక్కడ దొరికే ఖనిజాల మీద కూడా మనకే గుత్తాధిపత్యం ఉంటుంది. అదర్ అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఇంకా మిగతా ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ అయినా మనమే చేసుకోవచ్చు అనే ఈ ప్రతి ఒక్క ఇష్యూ మనకి ఇక్కడ ఈ ఆర్టికల్ 244(2) సార్ మేము ఆర్టికల్ 244ని ఎగ్జాక్ట్‌గా చదవలేదు. బట్ ఎగ్జామ్‌లో మాకు కనబడ్డది. ఎలా కనబడ్డది? ఇలాంటి కరెంట్ అఫైర్స్ నుంచే అలాంటి పాయింట్స్ ఎగ్జామ్‌లో వస్తాయి. ఓకేనా? దీని ప్రకారంగా మనం ఏంటి ఆటోనామస్‌గా అంటే స్వతంత్ర ప్రతిపత్తితోనే ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్, ఆటోనామస్ రీజనల్ కౌన్సిల్ ఎగ్జాక్ట్‌లీ మనం చూస్తే బోడో, కర్బీ యాంగ్లాంగ్ అని మనకి అస్సాంలో కనబడుతున్నాయి కదా! గారో, జయంతియా, ఖాసీ, మేఘాలయలో కనబడుతున్నాయి కదా! సో, అలా అన్నట్లుగా. ఇదంతా దానికి సంబంధించిన ఇష్యూ. చూడొచ్చు ఇక్కడ మనం. ఎంత ఒకవేళ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే వాళ్ళకి అడిషనల్‌గా 10% రిజర్వేషన్. లేదంటే నార్మల్‌గా అయితే 85% రిజర్వేషన్. ఇలా మనం చూడొచ్చు. ఇక్కడ ఉండే లాంగ్వేజ్ ఏంటి ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, బోటి, పుర్గి దాంతో పాటు షీనా, బోర్స్కట్, బాల్టీ, లదాఖీ లాంగ్వేజెస్ ఇవన్నిటిని మనం చూడొచ్చు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న కాంటెక్స్ట్ ఇదంతా. ఓకేనా? సో, మీకు నేను ఇచ్చే క్వెషన్ ఏంటంటే జాగ్రఫీ ఓరియంటేషన్‌లో లదాఖ్ క్యాపిటల్ ఏంటి? లేహ్ కదా! ఇక్కడ ఇండియాలోనే హైయెస్ట్ ఎయిర్‌పోర్ట్ ఉంది. అర్థమవుతుందా? ఆ ఎయిర్‌పోర్ట్ పేరేంటి? సింపుల్‌గా చెప్పాలంటే లేహ్ ఎయిర్‌పోర్ట్ నేమ్ ఏంటి? కామెంట్ చేయండి. ఓకేనా? యాహ్! నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ మనం చూస్తే ఏంటంటే ఇండియా సెక్యూర్స్ ప్రెసిడెన్స్ ఆఫ్ ఐఐఏఎస్. ఇక్కడ మీకు కనబడుతుందండి ఐఐఏఎస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సైన్సెస్ అంటే పరిపాలనా విభాగానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక ఇన్స్టిట్యూట్. అర్థమవుతుందా? ఒక ఇన్స్టిట్యూషన్. అర్థమవుతుంది కదా! సో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. దేని గురించి? అడ్మినిస్ట్రేషన్ సైన్సెస్ గురించి. ఇది ఎప్పుడు ఏర్పడ్డదంటే 1930లో ఏర్పడ్డది. ఇది ఎక్కడ ఉంటుందంటే బెల్జియం క్యాపిటల్ అయిన బ్రసెల్స్‌లో ఉండడం జరుగుతుంది. సో, దీనికి మొట్టమొదటిసారిగా ఇండియా దీనికి అధ్యక్షత వహించబోతుంది. ప్రెసిడెన్సీ ఇప్పుడు మనకు రావడం జరిగింది.
సో ఈ కాంటెక్స్ట్ ఒకసారి మనం గమనిస్తే అప్రాక్సిమేట్లీ ఇదేంటంటే గ్లోబల్ ఫెడరేషన్ కంప్రైజింగ్ 31 మెంబర్స్ కంట్రీస్ అండ్ 20 నేషనల్ సెక్షన్స్. ఇందులో దాదాపుగా 31 కంట్రీ దేశాలు ఉన్నాయి, 20 జాతీయ సంస్థలకు సంబంధించిన విభాగాలు దీనికి అఫిలియేటెడ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా? సో ఇది ఏం చేస్తుంది? సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఇది సైంటిఫికల్గా రీసెర్చ్ చేస్తుంది. సో ఇది క్లోజ్లీ విత్ ద యుఎన్ఓ ఆన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బట్ దిస్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ యుఎన్ఓ. ఇది యుఎన్ఓలో పార్ట్ కాదు, కానీ యుఎన్ఓకి చాలా క్లోజ్గా వర్క్ చేస్తుంది. ఓకేనా? సో ఇందులో ఇండియా ఎప్పుడు ఎంటర్ అయిందంటే 1998లో ఎంటర్ అయింది. ఇదే 1998లో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా వచ్చాయి కదా. సో లింక్ చేసుకోండి, అర్థమవుతుందా? సో 1998లో ఇండియా ఎంటర్ అయింది. సో ఇప్పుడు ఇండియా ఏంటంటే మన దేశం దీనికి ప్రెసిడెన్సీ వహించబోతుంది. మన దేశం ప్రెసిడెన్సీ ఈసారి ఏంటి అంటే ఇది ఏర్పడ్డప్పటి నుంచి బ్యాలెట్ పరంగా, అంటే మన బ్యాలెట్ వేస్తాం కదా, ఆ బ్యాలెట్ పరంగా ఆస్ట్రియాకు ఉన్న మనకి ఎలక్షన్ జరిగితే మనం దీంట్లో గెలవడం జరిగింది. సో దీన్ని మనం చూసుకుంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ అధ్యక్ష పదవిని గెలుచుకోవడం ద్వారా భారత్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఈ సంస్థ యొక్క 100 సంవత్సరాల చరిత్రలో బ్యాలెట్ ప్రక్రియ ద్వారా అధ్యక్ష పదవి నిర్ణయించడం ఇదే మొదటిసారిగా బ్యాలెట్తోనే ఓట్ చేయడం జరిగిందంట. ఈ పరిపాలన సంస్కరణలు కానీ, ప్రజా ఫిర్యాదుల విభాగం కానీ దీనికి సంబంధించిన కార్యదర్శి ఎవరు? వి శ్రీనివాస్ గారిని భారతదేశం తరపున రిప్రజెంటేటివ్గా ఇందులో ఉంచడానికి నరేంద్ర మోడీ గారు సిఫార్సు చేశారు. మన దేశం సంబంధించిన అభ్యర్థికి మొత్తం 141 ఓట్లలో 87 ఓట్లు వచ్చాయి. సో ఈ రకంగా దీన్ని చూడొచ్చు. ఇది ఆర్టికల్ కూడా ఒకటి మనకి ఈరోజు రావడం జరిగింది. ఓకేనా? ఎస్. మన నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇది ఎవరికి ఇంపార్టెంట్ అంటే టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అండ్ రీజనల్ కరెంట్ అఫైర్ ప్రకారంగా ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూడొచ్చు, రాయచెరువు ఇది ఎక్కడుంది? గజ్వేల్ రూరల్ అండి. ఈ గజ్వేల్ రూరల్లో రాయచెరువులో మహావీరుని శిల్పాలు దొరకడం మనం చూడొచ్చు. ఇదేంటి అంటే ఇక్కడ చూడొచ్చు, బెజుగామలో జైన తీర్థంకర శిల్పంతో పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్. ఇదేంటి అంటే తెలంగాణ సంబంధించిన కొత్త చారిత్రాత్మక బృందం ఒకటి ఉందండి. వాళ్ళు ఇక్కడ ఏం చేశారంటే, సో ఇక్కడ ఏది? రాయచెరువు. సో బెజుగామలో ఉన్న రాయచెరువు దగ్గర ఈ విగ్రహాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన మెయిన్ హెడ్లైన్ చూసుకుంటే, గజ్వేల్ మండలం బెజుగామ గ్రామంలో వేరు కాలాలు చెందిన 24వ జైన తీర్థంకర వర్ధ మహావీరుని విగ్రహాలు 2 దొరికినాయండి. మనకి ఇక్కడ 2 విగ్రహాలు దొరికినాయి. సో దీన్ని ఇంకా డీటెయిల్ చూసుకుంటే, ఈ గ్రామంలో 11వ శతాబ్దానికి చెందిన కళ్యాణి చాళుక్య పాలకుడైన భువనైక మల్లదేవర కాలంలో మనకి పంప పెర్మానడిగల్ బెజంగ దేవుని చేసిన దానశాస్త్రం ఒకటి దొరికింది. ఇక్కడనే ఇంకో దానశాస్త్రం దొరికింది. అది ఎవరికి సంబంధించింది? కళ్యాణి చాళుక్యులకు సంబంధించింది. అదే విధంగా అదే కాలం చెందిన మరో శాస్త్రం శకలం కూడా ఇక్కడ ఉన్నాయన్నారు. ఈ శాస్త్రంలో పేర్కొన్న బెజగాం దేవుడు జైన తీర్థంకరుడు అయి ఉండొచ్చు. ఆ బెజగాం దేవుడు అట ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఆ బెజగాం దేవుడు ఈ జైన తీర్థంకరుడే అయి ఉండొచ్చు. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి సార్ అంటే, సింపుల్గా ఇటీవలి కాలంలో వర్ధమాన మహావీరుడికి సంబంధించిన 2 శిల్ప విగ్రహాలు ఎక్కడ లభించాయి? ఆ ప్లేస్ ఏంటి? ఎగ్జాక్ట్ ప్లేస్ ఏంటంటే బెజగామ. ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడ? బెజగామ. ఈ బెజగామలో ఉన్న రాయచెరువు దగ్గర ఏ మండలం దీనికి? గజ్వేల్ మండలం. ఈ గజ్వేల్ మండలంలో బెజగామ విలేజ్లో ఆ రాయచెరువు దగ్గర 2 వర్ధమాన మహావీరుడికి సంబంధించిన విగ్రహాలు దొరికాయి. ఇతన్నే మనం ఏమంటున్నాం? బెజగాం దేవుడు అని కూడా అంటున్నాం. అర్థమవుతుంది కదా. అండ్ ఇక్కడే మనకి 11th సెంచరీకి చెందిన కళ్యాణి చాళుక్యుల యొక్క దాన శాసనం కూడా దొరికింది. అర్థమవుతుంది కదా. సో ఇవన్నీ విషయాలు మనకి తెలంగాణ హాస్పిటల్లో చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 4 కానీ 3A కానీ 2A కానీ ఎంత కఠినంగా మనం పేపర్స్ చూసాం. సో అదే పర్స్పెక్టివ్లో జైనిజం యొక్క లైమ్లైట్లోకి వచ్చింది. హిస్టరీ పర్స్పెక్టివ్లో కూడా జైనిజం కౌన్సిల్స్ని కానీ చూసుకోవాల్సిన అవసరాలు ఎంతో ఉన్నాయి మనకి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఆరావళి ఇన్ లేటెస్ట్ న్యూస్. ఇప్పుడు ఆరావళి న్యూస్లో ఎందుకుంది అంటే మనం ఫస్ట్ ఇక్కడ గమనించవచ్చు. చూడండి, ఆరావళి ఏ విధంగా మనకి లొకేట్ అయ్యింది కనబడుతుంది కదా, మనకి ఇలా కనబడుతుంది కదా. ఇదేంటి? ఇది గుజరాత్. ఇదేంటి? ఇది రాజస్థాన్. ఇదేంటి? ఇది హర్యానా. ఇదేంటి? NCT ఢిల్లీ. అర్థమవుతుందా? చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, NCT ఢిల్లీ. ఇక్కడి వరకు ఇవి ఎలా? ఏ దిశ అండి ఇవి? ఏ దిశ మీరు చెప్పండి. ఇది నార్త్, ఇది వెస్ట్. అంటే ఏంటి? నార్త్ వెస్ట్.
నార్త్ వెస్ట్ దిశలో ఇవి ఉండడం జరిగింది. ఇవి ఉండడం జరుగుతూ ఏ దిశలో ఇవి మనకి ఇలా పోతున్నాయి? ఏ దిశలో పోతున్నాయి? నార్త్ ఈస్ట్ దిశలో పోతున్నాయి. లొకేషన్ మాత్రం నార్త్ వెస్ట్‌లో ఉన్నాయి. కానీ వాటి యొక్క ఎక్స్‌టెన్షన్ వర్షన్ ఎలా ఉంది? ఈశాన్యం సైడ్‌కి వెళ్తున్నాయి. అర్థమవుతుంది కదా మీకు? సో, ఆ విధంగా ఇవి మనకి లొకేట్ అయి ఉండడం జరిగింది. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇక్కడ మాల్వా ప్లేట్స్ గాని, వింధ్య గాని, సాత్పురా గాని, డెక్కన్ ప్లేట్స్ గాని, వెస్టర్న్ ఘాట్స్ గాని, ఈస్టర్న్ ఘాట్స్ గాని, మైకాల్ గాని, కైమూర్ గాని, చోటా నాగ్‌పూర్ గాని, హజారీబాగ్ ప్లేట్యూ గాని ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా వీటితో పాటు నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం? డాప్లా, మిరి, అబోర్, మిష్మి, పాట్కాయ్ రేంజ్, నార్త్ కచార్ రేంజ్ ఇలా మాట్లాడుకున్నాం కదా! ఇవన్నీ మీరు ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అయితే ఎందుకు సార్? ఈరోజు ఎందుకు మనకి ఆరావళి న్యూస్‌లోకి రావడం జరిగింది? సింపుల్. ఏంటి అంటే ఇక్కడున్న ఏరియా అంట, ఇక్కడున్న ఈ ఏరియా అంట, ఈ ఏరియా మొత్తం ఏం చేస్తున్నారంటే గ్రీన్ కారిడార్స్‌ని అంటే ఎక్కడైతే డిసర్టిఫికేషన్ జరుగుతుంది, ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ, వాటర్ బాడీస్ క్షీణించిపోతున్నాయి అనే ఇష్యూస్ దగ్గర మొత్తం మళ్ళీ గ్రీన్ కారిడార్ అంటే ఏంటంటే అడవుల్ని పెంచడం గానీ, మళ్ళీ వాటర్ బాడీస్‌ని రిజ్యువినేట్ చేయడం గానీ, వీటన్నిటి కాంటెక్స్ట్‌లో ఈరోజు ఆరావళి అనేది న్యూస్‌లోకి రావడం జరిగింది. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్‌లీ ఎంత పొడవు ఉంటుంది అంటే 700 కిలోమీటర్స్ అండి. ఎంత లెంత్ ఉంటుంది? 700 కిలోమీటర్స్ లెంత్ అది మనకి లొకేట్ అయి ఉండడం జరుగుతుంది. ఓకేనా? యెస్. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు. ఏంటి? ఆరావళి గ్రీన్ వాల్ చొరవ కింద గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు 700 కిలోమీటర్ విస్తరించిన ఆరావళి పర్వత శ్రేణి వెంబడి పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రం ఒక ప్రణాళిక తీసుకొచ్చింది. అందుకు ఇవి కరెంట్ అఫైర్స్‌లోకి రావడం జరిగింది. అర్థమవుతుంది కదా? ఓకే. సో, ఈ కొండ చుట్టూ 5 కిలోమీటర్స్ బఫర్ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తారట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇలా ఒక కొండ ఉందండి. ఈ కొండ ఉంటే ఇటు 5 కిలోమీటర్, ఇటు 5 కిలోమీటర్, ఇటు 5 కిలోమీటర్. అట్లా ఆ కొండలకి ఇలా 5 కిలోమీటర్స్ చొప్పున దాన్ని మనం బఫర్ ప్రాంతాన్ని తీసుకొని ఆ ప్రాంతాన్ని మొత్తం పచ్చదనంతో అలంకరిస్తూ ఈ ప్రాజెక్ట్‌ని ప్రధానమంత్రి మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక మెయిన్ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. భూమి క్షీణత గాని, ఎడారీకరణ గాని వీటన్నిటిని ఎదుర్కొని మంచి గ్రీన్ కారిడార్‌ని సృష్టించడం కేంద్రం ఈ పర్యావరణ చొరవ తీసుకోవడం జరిగింది అనేది మనకి వార్తలు రావడం జరిగింది. సో, ఇంతవరకే మనం అడుగుతారా? లేదు. జాగ్రఫీ ఓరియంటేషన్‌లో దీనికి సంబంధించిన మొత్తం ఇష్యూస్‌ని బయటకు తీసే అవసరం ఎంతగానో ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇవి ఇలానే మీరు గుర్తుపెట్టుకుంటారా? నోట్స్ చేసుకుంటారా? నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా మీరు ఇవి ఎగ్జామ్‌లో మాత్రం చేయాల్సిందే. అండ్ ఇప్పటి వరకు చాలా సార్లు అడగడం కూడా జరిగింది. చూద్దామండి. ఫస్ట్ ఏంటంటే ఇవి వచ్చేసి 670 మిలియన్ ఇయర్స్ ఎగో ఎంత అంటే హిమాలయాల కంటే ముందు పుట్టినవి. అత్యంత పురాతన ముడత పర్వతాలు. ముడత పర్వతాలు అంటే ముడుచుకొని ఉంటాయి. ఇట్లా ఫోల్డెడ్‌గా ఉంటాయండి. చాలా దగ్గరగా ఫోల్డెడ్‌గా ఉంటాయి. ఓకేనా? సో, అలాంటి పర్వతాలు. ఇవి దాదాపుగా 692 అంటే 700 కిలోమీటర్ వరకు ఇవి స్ట్రెచ్ అవుతూ మనకి గుజరాత్‌లో, రాజస్థాన్‌లో, హర్యానాలో, ఢిల్లీలో కనబడడం జరుగుతుంది. చూసాం కదా ఇంతకుముందే? యెస్. నెక్స్ట్ ఇవేంటి అంటే ఆరావళి సర్వ్స్ యాస్ న్యాచురల్ బ్యారియర్స్. ఇవి న్యాచురల్ బ్యారియర్స్ అండి. ఎలా అంటే మీకు నేను లైవ్‌లో చూపిస్తా. ఎలా అంటే ఎలా అంటే మనం ఇక్కడ చూడొచ్చండి. చూడొచ్చు. మీకు కనబడుతున్నాయి కదా! ఇది గుజరాత్, రాజస్థాన్, హర్యానా ఇక్కడి వరకు ఈ హర్యానాలో ఉన్న ఈ ఢిల్లీ వరకు మనకి ఇవి ఎక్స్‌పాండ్ అయి ఉన్నాయి. కనబడుతున్నాయి కదా! ఈ ఢిల్లీ వరకు ఇవి మనకి ఎక్స్‌పాండ్ అయి ఉన్నాయి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా! ఢిల్లీ కనబడుతున్నాయి కదా! సో, ఇవన్నీ ఇలా మనకి ఎక్స్‌పాండ్ అయి ఉండడం జరుగుతుంది. సో, ఇవి ఏంటి అంటే ఒకసారి మనం చూడండి. ఇటు సైడ్ మొత్తం మనకి పచ్చగా కనబడుతుంది. ఇటు సైడ్ మనకు మొత్తం ఎడారులు కనబడుతున్నాయి. ఎలా అంటే ఎప్పుడైతే క్లౌడ్స్ అనేది ఇలా వస్తున్నాయో ఇక్కడ స్టాప్ అయిపోయి ఈ ప్రాంతానికి మొత్తం క్లౌడ్స్ వెళ్ళకుండా ఆగిపోతున్నాయి. సో, ఇటు మొత్తం ఎడారి ఏర్పడ్డది. ఇదేం చేస్తుందంటే ఎడారి ఇంకా ముందుకు రాకుండా కాపాడడం జరుగుతుంది. అంటే డిసర్టిఫికేషన్ జరగకుండా ఇది చూస్తుంది. ఒకసారి వీటిని అత్యంత దగ్గరగా, చాలా దగ్గరగా చూసి అనాలిసిస్ చేయండి. ఇవి ఎంత పెద్ద పర్వతాలో ఒక్కసారి చూసుకోండి. దీని మీద చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇలా మనకి దిల్వారా టెంపుల్ గానీ, జైనిజం సంబంధించిన టెంపుల్స్ గానీ చూసారా? ఇవి ఎలా ఉన్నాయో చెప్పా కదా! ఇవి మనకి ఇక్కడ గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ఈ 3 స్టేట్స్, 1 యూనియన్ టెరిటరీ. ఇవన్నిట్లో ఇది ఎక్స్‌పాండ్ అయి విస్తరించడం జరిగింది. బై ద వే ఢిల్లీ అంటే ఏ ఆర్టికల్స్ గుర్తు రావాలి మనకి? ఆర్టికల్ 239 ఏఏ, 239 ఏబీ. ఓకేనా? యాహ్! ఈ రకంగా
ఈ రకంగా మనం దీన్ని రియల్ టైమ్ విజువలైజేషన్స్ కూడా చూడొచ్చు. ఇవన్నీ ఆ పర్వతాలేనండి. ఇవన్నీ ఆ పర్వతాలే. ఇవన్నీ ఆరావళికి సంబంధించిన రేంజెస్. దీంట్లో మనకి సరస్వతి రివర్ గాని, లూని రివర్ గాని ఇవన్నిటిని మనం ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? యాహ్! మళ్ళీ మన పాయింట్‌లోకొస్తే ఇక్కడ మనం సెవెరల్ వాటర్ రివర్స్‌ని చూడొచ్చు. ఇన్‌క్లూడింగ్ సబర్మతి గాని, లూని గాని, బనాస్. ఈ బనాస్ దేనికి ట్రిబ్యూటరీ? యమునా నదికి ట్రిబ్యూటరీ. ఉపనది అన్నట్లుగా. ఓకేనా? అండ్ దాంతో పాటు మనం ఇక్కడ గురు శిఖర్ అనే కొండను కూడా చూడొచ్చు. ఇది ఎక్కడుంది? మనకి లొకేటెడ్ ఇన్ మౌంట్ అబు. ఈ మౌంట్ అబు ఏంటంటే ఎంటైర్ ఆరావళి రేంజెస్‌లోనే ఇది ఎలివేషన్‌గా ఇది అత్యంత ఎత్తైనది. ఎంత ఎత్తైనదంటే 1722 మీటర్స్. అంటే మన భాషలో 1.7 కిలోమీటర్స్. ఒక్కసారి ఊహించుకోండి 1.7 కిలోమీటర్ హైట్ ఎంత ఉంటుందో అంత ఎత్తైన కొండ. అంత ఎత్తైన కొండ. ఈ గురు శిఖర్ అనే పేరు ఎవరిది? వన్ ఆఫ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ శ్రీ మహావిష్ణువు. దత్తాత్రేయునికి సంబంధించిన గుడిగా దీన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా సెకండ్ హైయెస్ట్ పీక్ ఏంటంటే దిల్వారా టెంపుల్. ఈ దిల్వారా టెంపుల్ ఏంటి అంటే ఇది జైనిజానికి సంబంధించిన టెంపుల్స్ అండి. ఓకేనా? ఇది 11th అండ్ 13th సెంచరీలో వీటిని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఆరావళికి మనకి 2 సెక్షన్స్ కూడా కనబడుతున్నాయి. ఫస్ట్ సెక్షన్ ఏంటంటే సాంబార్ సిరోహి రేంజెస్. సెకండ్ సెక్షన్ ఏంటంటే సాంబార్ ఖేత్రి రేంజెస్. ఖేత్రి అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? ఖేత్రి అని ఒక సిటీ ఉందండి. అక్కడ ఎక్కువ మనకి ఏం కనబడుతుంది? కాపర్ కదా, రాగే కదా. ఇది 2 సెక్షన్లుగా డివైడ్ అయిపోయింది. ఇదేంటి? ఫస్ట్ సిరోహి సెక్షన్, సిరోహి జిల్లా. ఇంకొకటి ఖేత్రి జిల్లా. ఈ సిరోహి జిల్లాలోనే మనకి గురు శిఖర్ ఉండడం జరిగింది. ఈ ఖేత్రి జిల్లాలో మనం చాలా వరకు ఒక 3 రిడ్జెస్ ఉంటాయట. చాలా వరకు డిస్కంటిన్యూస్ అంటే కొండలు ఉంటాయి, ఆగిపోతాయి, ఉంటాయి, ఆగిపోతాయి, ఉంటాయి, ఆగిపోతాయి. అలా చాలా వరకు డిస్కంటిన్యూ ఇక్కడ మనకు కనబడుతుంది అంట. అదేవిధంగా సమ్ ఆఫ్ ది నోటబుల్ వాటర్ బాడీస్ చూస్తే మనకి ఇక్కడ వాటర్ ఫాల్స్ చూస్తే భీమ్లాట్ వాటర్ ఫాల్స్ కానీ, లేదంటే కుంభల్గర్ వాటర్ ఫాల్స్ కానీ, లేదంటే చిత్రాకూట్ వాటర్ ఫాల్స్ కానీ, ఇవన్నీ వాటర్ ఫాల్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ద రేంజ్ ఈస్ ఆల్సో హోమ్ టు సెవెరల్ లేక్స్. చాలా వరకు ఇక్కడ లేక్స్ ఉంటాయి. ఒకటేంటి సాంబార్ లేక్ కానీ, ఇక్కడ మనం చూసాం కదా సాంబార్ సిరోహి, సాంబార్ కేత్రి. ఇక్కడ సాంబార్ లేక్ కానీ, నక్కీ లేక్ కానీ, లేదంటే అనాసాగర్ లేక్ కానీ, ఇవన్నీ పాయింట్స్ జాగ్రఫీ పర్స్పెక్టివ్లో చాలా 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 ఇంపార్టెంట్ ఏరియాస్. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన తెలుగు స్క్రిప్ట్ అండి. ఓకేనా? సో ఫైనల్లీ ఈరోజు ఏంటి? జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఓకేనా? దీనికి సంబంధించి మనం యాక్షన్ చూడాలి, చట్టాలను చూడాలి, ఏమైనా అమెండ్మెంట్స్ ఉన్నాయో చూడాలి. తర్వాత ఈ సంవత్సరం థీమ్ ఏంటో చూడాలి, దీనికి ముందున్న థీమ్ ఏంటో చూడాలి. సరిపోతుంది ఇక్కడ వరకు. సో మనం చూస్తే యుఎన్ఓ ఆధ్వర్యంలో 1972లో జూన్ 5 నుంచి జూన్ 16 వరకు స్టాక్హోమ్, అది స్వీడన్లో ఉంది. అక్కడ ఒక మొదటి ఇంటర్నేషనల్ ఎన్వైర్న్మెంట్ సమ్మిట్ జరిగిందండి. ఓకేనా? స్టాక్హోమ్ సదస్సు అని మాట్లాడతాం మన చరిత్రలో 1972లో. సో ఇక్కడ ఏంటంటే జూన్ 5న ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమంను ఏర్పాటు చేసింది. దీనికి గుర్తుగా 1973 నుంచి అదే తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటారు. ఈసారి స్లోగన్ ఏంటంటే ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ 2024 థీమ్ ఏంటి? 2024 థీమ్ ఏంటి? అర్థమవుతుందా? ఎస్. ఇప్పుడు మనం దీన్ని కాస్త డీటెయిల్డ్గా చూస్తే ఇక్కడ మనం కనబడుతున్నాయి ఏంటి? మనం మాట్లాడుకున్నాం కదండి, ఏంటంటే మనం ఏం మాట్లాడుకున్నాం? 1976లో మనకి 42వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా వచ్చింది. దీని ప్రకారంగా మనం ఏంటి? సోషలిజం కానీ, ఇంటిగ్రిటీ కానీ, సెక్యులరిజం కానీ దీన్ని మనం ప్రియాంబుల్లో యాడ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా దీని ప్రకారంగా మనం ఎడ్యుకేషన్ని కాన్కరెంట్ లిస్ట్లో కూడా పెట్టడం జరిగింది. ఎడ్యుకేషన్ కాన్కరెంట్ లిస్ట్లో కూడా చాలా రకాలుగా. అందుకే దీన్ని మనం ఏమంటాం? మినీ రాజ్యాంగం అంటాం కదా. అదేవిధంగా ఎన్వైరన్మెంట్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇక్కడ మనకి ఆర్టికల్ 48A అండి. ఆర్టికల్ 48A ఇదేం చెప్తుంది? పర్యావరణాన్ని, ముఖ్యంగా అడవుల్ని కన్జర్వ్ చేయాలని చెప్తుంది. అదేవిధంగా మళ్ళీ మన ఇక్కడ ఇంకొక ఆర్టికల్ కూడా వచ్చు, ఆర్టికల్ 51AG. ఇది కూడా పర్యావరణాన్ని కాపాడాలనే చెప్తుంది. అండ్ డిపిఎస్పిస్లో భాగంగా, డిపిఎస్పి అంటే ఇప్పుడు ఏంటి? డిపిఎస్పి అండి. ఇప్పుడు డిపిఎస్పి అంటే ఏంటి? ఇది కూడా మనకు ఒక డిపిఎస్పీ కదా. మనకి ఎన్ని? ఆర్టికల్ 36 నుంచి మొదలు పెడితే 51 వరకు ఇవన్నీ మనకి డిపిఎస్పీలే కదా. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, లేదా తెలుగులో ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక సూత్రాలను పిలుస్తాం కదా. ఈ డిపిఎస్పీస్ని అమలు చేయాలంటే ఖచ్చితంగా మనం చట్టం చేయాలని మాట్లాడుకున్నాం కదా. ఓకే, అదే టాపిక్లో మనం చూస్తే ఇక్కడ చూడొచ్చు, వన్యప్రాణి సంరక్షణ యాక్ట్ అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్
1972లో వచ్చింది. వెరీ రీసెంట్‌గా నేను తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌కి ఒక చైర్మన్ వచ్చాడని చెప్పా. అదే టైంలో నేను మీకు ఏం మాట్లాడా? వాటర్ పొల్యూషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1974లో వచ్చిందని మాట్లాడా. తర్వాత ఎయిర్ పొల్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 1981లో వచ్చిందని మాట్లాడా. అదే విధంగా ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ యాక్ట్ ఇది 1986లో వచ్చింది అని చెప్పా. బయోడైవర్సిటీ యాక్ట్ 2002లో వచ్చింది. అదే విధంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006లో రావడం జరిగింది. ఇక చివరగా ఎన్‌జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇది ఎప్పుడు 2010లో రావడం జరిగింది. సో ఈ రకంగా దీనికి సంబంధించిన యాక్ట్స్‌ని కూడా మనం చూడొచ్చు. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. మళ్ళీ ఇంతకంటే క్వాలిటీ కంటెంట్‌తో రేపు మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ.